స్కూల్లో బాబుకి హనుమంతుడి గెటప్ వేయించాననమాట. దానికోసం నేను ప్రిపేర్ చేసినవేంటంటే, వెనకాల తోకుంటది గదండీ! అదొకటి. ఇంకా చేతిలోకి సంజీవని పర్వతం అనమాట. సో, ముందు తోక కోసం రెడీ చేసుకుంటున్నాను. ఒక అల్యూమినియం వైర్ ఉంటది. బైండింగ్ వైర్ అయితే తీసుకున్నాను. అండ్ లాస్ట్‌లో కుచ్చులాగా హెయిర్ ఉంటది కదా! దానికోసం ఒక సన్నపాటి మొలతాడు ఉంటది కదా! సిల్క్ మొలతాడు. అది తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా బైండింగ్ వైర్‌లో కార్నర్‌లో ఇలా పెడదాం అని చెప్పి. అది యాక్చువల్లీ కట్ చేద్దాం అనుకున్నాను హెయిర్ లుక్ రావడం కోసం. కానీ ఎందుకు తర్వాత మళ్ళీ మొలతాడు కింద యూజ్ చేసుకోవచ్చు కదా! అని అలాగా ఫోల్డ్ కింద అయితే ఉంచేసాను. ఆ బైండ్ వైర్‌ని అలా న్యూస్ పేపర్‌లో పెట్టేసి చుట్టి దానికి ప్లాస్టర్ అయితే అంటించేసుకున్నాను. నాకు ఎంతవరకు కావాలో అంత. తర్వాత ఎక్సెస్ పేపర్ అంతా కట్ చేసేసి, దానిపైన ఇలా స్కిన్ కలర్ ప్లాస్టర్ ఉంటది కదా! టేపు ఇదైతే వేసేసుకున్నాను. లుక్ కోసం అని చెప్పి ఇంకొకసారి అంటే ముందు వేసిన దానికన్నా నీట్‌గా ఇంకొక రౌండ్ వేసేసి, ఈ హెయిర్ లుక్ రావడం కోసం ఒక బ్లాక్ థ్రెడ్‌తో కార్నర్‌ని కట్టేసాననమాట. సో, అలాగ టెయిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా బా వచ్చింది. హనుమంతుడి గెటప్‌కి బా సెట్ అయ్యేలాగా. అండ్ ఇంకొకటొచ్చి నేను సంజీవని పర్వతం చేద్దాం అనుకుంటున్నాననమాట. దానికోసం ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను ఇంట్లో ఉన్నదే. అంటే నాకు ఏ సైజ్ కావాలో ఆ సైజులోకైతే ఒక ఫోల్డింగ్ చేసుకొని గమ్ చేసేసాను. యాక్చువల్‌గా నేను ఇలా లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలర్ ఏ4 షీట్స్ తెచ్చుకున్నాను అనమాట. పైన అలా మౌంటైన్ షేప్ కోసం అని చెప్పి. తర్వాత నేను లోపల వెతుకుతుంటే ఈ మ్యాట్ కనిపించింది కబోర్డ్స్‌లో వేసుకునేది. అంటే యాక్చువల్‌గా రీసెంట్‌గానే క్లీనింగ్ చేశాను కదా! అప్పుడు పెట్టుకున్నదనమాట ఈ మ్యాట్. దాని మీద ఇలాగ ఫ్లవర్స్, లీవ్స్ అలా డిజైన్ ఉంది కదా! మౌంటైన్‌కి మనకి బా సెట్ అవుతదన్నట్టు అది తీసుకొని అలా సెట్ చేసుకున్నాను. లోపల కింద ఫోల్డ్ పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ ఏ4 షీట్స్‌ని లోపల పెట్టేసాననమాట మడత కింద పెట్టి. అండ్ అది పడిపోకుండా నేను ఈ స్టాప్లర్ పిన్స్‌తో మొత్తం అన్ని వైపులా కావాల్సినట్టు షేప్ తెచ్చుకొని పిన్ చేసేసాను. అంటే అది మా బాబు పట్టుకుంటాడు కాబట్టి చేతికి ఆ పిన్‌లవి గుచ్చుకోకుండా కింద కూడా ప్లాస్టర్ వేసేసాను. అండ్ ఇలా అయితే వచ్చింది. ఆ పైన లీవ్స్‌కి, ఫ్లవర్స్‌కి గ్రీన్ కలర్ అయితే వేసాను స్కెచ్‌తో. కానీ నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత ఆ కలర్స్ తీసుకొని మళ్ళీ గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేశాను. అండ్ చుట్టూరా కట్ చేసేసి బ్రౌన్ కలర్ వేసి ఫైనల్‌గా ఈ లుక్ అయితే తీసుకొచ్చాను. చాలా బావుంది.